నమస్తే అండి. మనం చూస్తున్నది బార్లీ. ఈ బార్లీ మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. ఇది మానసిక ఒత్తిడిని, టెన్షన్ తగ్గిస్తుంది. అంతేకాకుండా మన శరీరానికి బాగా చలువ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బార్లీని వాడుతుంటారు. ఈరోజు మనం ఈ బార్లీతో పాయసం చేసుకోబోతున్నాం. ఇవి పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అందుకోసంగా బార్లీ, బెల్లము, పాలు అవన్నీ తీసి పెట్టుకున్నాం. ఈ విధంగా తీసి పెట్టుకుంటే త్వరగా మనం పాయసం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పాయసం చేసుకోవాలంటే పాన్ పెట్టి అరకప్పు బార్లీని దోరగా వేయించుకోవాలి. బార్లీని దోరగా వేయించుకుని వీటిని మిక్సీలో వేసుకోవాలి. చూడండి, బార్లీని మిక్సీలో బరగ్గా వేసుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. 3 స్పూన్లు బెల్లంలో వేడి నీళ్ళు వేసి కరిగించుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో 2 కప్పులు పాలు పోసుకొని కాంచుకోవాలి. పాలు కాగుతున్నాయి. ఇవి పొంగొచ్చే లోపల మనం మిక్సీ పెట్టుకున్న బార్లీ 3 స్పూన్లు ఒక కప్పులో వేసుకొని కలుపుకోవాలి వాటర్లో. ఈ బార్లీ పొడి వాటర్లో కలుపుకోకపోతే గడ్డలు గడ్డలుగా అవుద్ది. అందుకోసం ముందుగా ఆ విధంగా కలుపుకోవాలి వాటర్లో. ఈ విధంగా వాటర్లో మిక్స్ చేసుకుంటేనే మనకు ఉండలు లేకుండా పాయసం బాగుంటుంది. చూడండి, పాలు కాగినాయి. మనం వాటర్లో కలిపి పెట్టుకొని ఆ బార్లీని అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. పాలల్లో బాగా కలుపుకోవాలి. ఈ ఎండాకాలంలో ఈ బార్లీని ఈ విధంగా చేసుకొని తాగగలిగితే మన శరీరాన్ని బాగా చల్లబరుస్తుంది, వేడిని తగ్గిస్తాడు. ప్రతి ఒక్కరూ ఈ పాయసంగా చేసుకొని తాగండి. చూడండి, ఆ విధంగా అడుగంటకుండా తిప్పుకుంటుండాలి. ఈ విధంగా బార్లీని పొడి చేసుకొని పాయసంగా చేసుకోగలిగితే ఇందులో ఉండే పోషక విలువలన్నీ మనకు బాగా అన్నీ ఉపయోగపడతాయి, శరీరానికి బాగా పనిచేస్తాయి. ఈ అధిక బరువు ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కానీ అప్పుడప్పుడు కానీ ఈ బార్లీతో ఈ విధంగా పాయసం కానీ చేసుకొని తినగలిగితే వెయిట్ లాస్కు బాగా పనిచేస్తుంది ఇది. చూడండి, పాలల్లో బార్లీ బాగా ఉడికింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ బార్లీ పాయసంలో మనం బెల్లం యాడ్ చేస్తాను. చక్కెర అయితే ఇప్పుడే కలుపుకోవచ్చు. ఈ వేడి మీద బెల్లం వేస్తే ఇరిగిపోద్ది కాబట్టి చల్లారిన తర్వాత మనం బెల్లం కలుపుకోవాలి. పాయసం చల్లారి లోపల పాన్ పెట్టుకొని అందులో నెయ్యి కొద్దిగా వేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ పాయసంలో వేసినందువల్ల మంచి రుచిని ఇస్తాయి, అంతేకాకుండా మంచి శక్తి కూడా ఇస్తాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ను పాయసంలో వేసేదానికి ఈ విధంగా దోరగా వేయించి పెట్టుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ దోరగా వేగినాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ బార్లీ పాయసంలో మనం దోరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి కలుపుకోవాలి. చూడండి, పాయసంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పాయసం చల్లారింది. ఇప్పుడు మనం బెల్లం జీరా తీసి పెట్టుకున్నాం, అందులో వేసి కలుపుకోవాలి. ఇది చాలా ఆరోగ్యకరం కాబట్టి బెల్లంతో ఈ విధంగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటిది ఇది. ఈ బార్లీ కలిపి పెట్టుకున్న పాయసాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, బార్లీతో పాయసం రెడీ అయిపోయింది. ఇది చాలా ఆరోగ్యకరమైనది, శరీరానికి చలువ చేసేది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడుండే ఎండాకాలంలో ఇలాంటివి చేసుకొని అప్పుడప్పుడు తాగగలిగితే మన శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. ఈజీగా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ. బార్లీ పాయసంలో మనం వాడినాటి అన్నీ మంచి శక్తినిచ్చేది. డ్రై ఫ్రూట్స్ కానీ, బెల్లం కానీ, ద్రాక్ష ఇలాంటివన్నీ పిల్లలకు ఇలాంటివి తినిపిస్తే మంచి ఆరోగ్యకరము, శరీరం చలువ చేస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇలాంటివి చేసుకొని అప్పుడప్పుడు తాగగలిగితే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ చేసుకొని ఈ పాయసం తాగి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.